ఏంట్రా వీడు ఏ మూవీ చూసినా కానీ ఇది దానికి రీమేక్ అని మీరు అనుకుంటా ఉండొచ్చు. రీమేక్ అని చెప్పడం తప్పేముందన్న. ఓకే, ఇది కూడా రీమేకే. అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ బడ్డీ. ఆర్య శ్రేయస్ సైగల్ నటించిన మూవీ టెడ్డీ మూవీకి రీమేక్. యాజ్ ఇట్ ఈజీగా కాదు, కొన్ని ప్లాట్స్ మార్చారు. మూవీ మెయిన్ మూల కథ వచ్చి అదే ఉంటుంది. కథనం కొద్దిగా టెడ్డీని కొద్దిగా సూపర్ హీరో మాదిరిగా, అలాగే దాని తర్వాత హీరోని ఒక సూపర్ హీరో మాదిరిగా చూపిస్తూ తీస్తున్నారు. ఇది పారానార్మల్ యాక్టివిటీతో పాటు కొద్దిగా సైఫైని మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గన్స్ని ఏ విధంగా లివర్ కానీ, కిడ్నీస్ కానీ, బోన్ మ్యారో కానీ, అలాగే కండ్లు, ఇలాంటి కొన్ని సంబంధించిన బాడీ పార్ట్స్ని ఇల్లీగల్గా మన దేశం నుంచి విదేశాలకు పంపించి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇల్లీగల్గా దాన్ని ఒక బిజినెస్ చేస్తున్న ఒక సిండికేట్ ఒకానొక సిచ్యువేషన్లో ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తుంది. ఆ అమ్మాయికి దేవుడి దయ్యానొచ్చుకో లేకంటే ఇంకేదో చెప్పచ్చు. ఆ అమ్మాయిని ఒక ఐసోలేషన్ దాంట్లో చేసి కొద్దిగా ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ అంటే చనిపోకుండా బ్రతికుండా లేకుండా కోమాలోకి వెళ్ళినట్టు చేసిన సిచ్యువేషన్లో పెట్టి ఆ అమ్మాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పారానార్మల్ యాక్టివిటీ ఏం జరుగుతుందంటే, ఆ అమ్మాయి ఉన్న ఆత్మ అక్కడే దగ్గరలో ఉన్న ఒక టెడ్డీ బేర్లో దాంట్లోకి అంటే ఆత్మల మారిగా బాడీ షిఫ్టింగ్ చేసిన తర్వాత హీరోకు పరిచయం అయ్యి హీరో ఎలా ఉంటాడంటే 64 కళలలో అన్నిట్లో టాపర్గా ఉంటాడు. చదువులో కానీ, బాడీ ఫిట్నెస్లో కానీ, డైటింగ్లో కానీ, డైటింగ్లో కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ, అతను మామూలుగా కంబాట్ స్కిల్స్ కానీ, అంటే హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ స్కిల్స్ కానీ, ప్రొఫెషన్గా వచ్చేసి పైలట్గా ఉంటాడు. అన్ని ప్రొఫెషన్లకు తగ్గట్టుగా అతని పాత్ర ఉంటుంది. ఒకవేళ అట్టాటి సిచ్యువేషన్లో ఉన్న అతను తన పర్సనల్ లైఫ్కు కొద్దిగా ఎక్కువ దీంట్లో ఇంక్రీజ్ చేశారు. తను పైలట్గా పనిచేస్తూ ఉన్న సిచ్యువేషన్లోనే ఏటీసీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఇతనికి తెలియకుండా ఇంకొక అమ్మాయి ఇతన్ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేకంటే ఏం జరుగుతుంది ఏం కథ అనేది మళ్ళీ చూడాలి. ఈ లేడీస్ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ అన్ని సిచ్యువేషన్లని అనలైజ్ చేస్తూ ఆ అమ్మాయిని కాపాడడానికి ఎక్కడెక్కడికి ఒక అమ్మాయిని ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పోర్టుకి వెళ్ళి, పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ దేశానికి వెళ్ళింది అని వెళ్ళి అక్కడ అజ్మల్తో గొడవపడి ఆ అమ్మాయిని తిరిగి మళ్ళీ ప్రాణాలతో తీసుకురావడం. దాని తర్వాత పారానార్మల్గా అంటే ఈ అమ్మాయి ఆత్మ తనలో ఉంది కాబట్టి ఏ విధంగా ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి బ్రతికించాడు అనేది మెయిన్ కాన్సెప్ట్గా ఉంటుంది. దీనికి ప్యారలల్గా హీరో పర్సనల్ లైఫ్ ఒకటి, ఇంకా కమెడియన్ ఆలీ గారు, అలాగే పెద్ద ఆయన విలన్ కుప్పస్వామి నాయుడు, ఇంకా వీళ్ళంతా కొద్దిగా సైడ్ క్యారెక్టర్గా ఉంటారు. మెయిన్ విలన్ అజ్మల్, ఇతని మీదనే ఫోకస్ ఉంటుంది. ఇతను ఒక తెలివి గల, ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నాలజీని వాడుకుంటున్న ఒక సైకో అనుకోవచ్చు. ఆర్గన్స్ని వాళ్ళకి తెలియకుండానే అందరి దగ్గర తీసుకుంటాడు. ఇంకా కమెడియన్స్ వచ్చేసి ఎక్కువ ఉన్నారు అనుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీగా విజువల్స్ చూపించలేదు. ఇంకా హీరోయిన్లుగా 2 ఉంటారు బహుశా, పర్లేదు లుక్స్ వరకు. అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఒక పర్టికులర్గా స్టోరీ లైన్నే నమ్ముకొని తీస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా కాకపోయినా కానీ కొద్దిగా మార్పులు చేశాడని అనుకోవచ్చు. మనకు కనపడుతుంది కూడా ట్రైలర్లో. చూద్దాం ఈసారన్నా మంచి హిట్ పడుతుందేమో. ప్రయోగాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ కావడం లేదు.